హలో నమస్తే, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు చందన వ్లాగ్స్. ఇవాళటి రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన టేస్టీ పరమాన్నం. మన గుళ్ళల్లో అదే అండి టెంపుల్స్లలో చేసే విధానంగా చేసుకుందామా. అయితే ఇక్కడైతే ఫస్ట్ నేను ఒక చిన్న గ్లాసు బియ్యం తీసేసుకొని బాగా కడిగేసి అందులోకి నేను 5 గ్లాసెస్ వాటర్ వేసాను. ఎందుకంటే కొంచెం మెత్తగా ఉడికితేనే ఈ పరమాన్నం బాగుంటుందని చెప్పి. అయితే ఇవి నేను తీసుకున్న బియ్యము పాత బియ్యం కాబట్టి ఒక గ్లాస్ ఎక్కువ వేసుకున్నాను. మీవి కొత్త బియ్యం అయితే కొంచెం ఒక గ్లాస్ తక్కువ వేసుకోండి. ఇక్కడైతే చూసారు కదా, రైస్ అనేది ఉడికిపోయింది. అయితే ఇలా కొంచెం ఎసరు ఉన్నప్పుడే మనం ఇందులోకి 3/4 బెల్లం తీసుకోవాలండి. 1/2 కిలోలో 3/4 బెల్లం అంటే ఒక 75% బెల్లం తీసుకున్నాను. మీరు కొంచెం ఎంత ఎక్కువ తీసుకుంటే అంత బాగుంటుంది. సపరేట్గా నేను బెల్లం కరిగించుకోలేదండి. ఇందులోనే వేసేసామంటే బెల్లం కరుగుతుంది. ప్లస్ రైస్ బెల్లం వాటర్లో అంటే ఆ బెల్లం ఎసరులో ఉడకడం వల్ల పరమాన్నంకి చాలా టేస్ట్ వస్తుందండి. ఇలాగే చేస్తారు టెంపుల్స్లలో కూడా. చూసారు కదా, ఇలా మొత్తం బెల్లం అంతా కరిగాక కొంచెం దగ్గర పడుతుంది కదా, ఇలా ముదురు పాకంలాగా వస్తుంది కదా పైకి. అప్పుడు ఇందులోకి మనము ఒక 3 నుంచి 4 ఇలాచీలు దంచి వేసేసుకోవాలండి. ఇందులోకి నేను డ్రై ఫ్రూట్స్ ఎక్కువ యూజ్ చేయట్లేదు. మన సేమ్ టెంపుల్స్లలో ఎలా చేస్తారో అలాగే చేస్తున్నాను. చూసారు కదా, ఇలా ముదురు పాకంలాగా వచ్చేసింది కదా, పైకంతా తేలుతుంది కదా థిక్నెస్ అంతా. అలా వచ్చినప్పుడు ఈ ఇలాచీలు వేసేసుకొని మళ్ళీ కొద్దిగా కలిపేసి సిమ్లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీద పెట్టేస్తే మనకి మాడిపోతుంది, అంత మంచిగా రాదనమాట. కాకపోతే ఇది ఒక 15 మినిట్స్లో అయిపోతుంది. చూసారు కదా, ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇందులోకి మనము ఒక టీ స్పూన్ అంతా నెయ్యి వేసుకోవాలండి. టీ స్పూన్ ఆరు 2 ఎంత కొంచెం ఎక్కువ నెయ్యి తీసుకోవడం వల్ల ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అయితే చూసారు కదా, ఇక్కడ నెయ్యి వేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు. ఇలా 2 స్పూన్స్ నెయ్యి కొంచెం అక్కడే నిల్చొని మనము కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడగంటుతుంది. దానివల్ల ఫ్లేవర్ అంతా మాడిపోయిన వాసనలాగా వస్తుందన్నమాట. ఇలా కలిపేసి తర్వాత లాస్ట్లో ఎండింగ్లో దించేటప్పుడు అంటే మనము ఇంకా ఆపేసేటప్పుడు కొన్ని పాలు పోయాలండి. ఆ గ్లాస్లో నేను 25% పాలే తీసుకున్నాను. చూసారు కదా, మళ్ళీ ఇలా కలిపేసి ఎక్కువ పాలు తీసుకోవడం వల్ల పాల స్మెల్ లాగా వస్తుంది, స్వీట్నెస్ అనేది తగ్గిపోతుంది. అయితే పాలు పోసి కొద్దిగా కలిపాక ఇందులోకి నేను సన్నగా చాప్ చేసుకున్న బాదాము, సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి వేసేసుకొని ఆపేయడమే అండి స్టవ్. ఎంతో రుచికరమైన పరమాన్నం అనేది రెడీ అయిపోయింది. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మీ ముందుంటాను. మర్చిపోయాను, లాస్ట్లో నేను ఇంకొక 2 టీ స్పూన్స్ అంతా నెయ్యి వేసాను. చూసారు కదా, ఇది సేమ్ మనకి టెంపుల్లో చేసే విధంగానే వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.